లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. మా మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి పరిచయం చేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి ఎస్సీ హిందూ అంటే ఎస్సీ హిందూ మాలాగా ఉంటూ క్రిస్టియానిటీ అనేది ఫాలో అవుతున్నాడు. అతను ఎస్సీ హిందూ మాల అయితే అతను క్రిస్టియన్గా మారాడనమాట. అతను చర్చికి వెళ్తున్నాడు, బైబిల్ పట్టుకొని మీటింగ్స్కి వెళ్తున్నాడు. అయితే కొంతమంది చూసి గవర్నమెంట్ కంప్లైంట్ చేశారు. ఇతను ఎస్సీ హిందూ మాల క్రిస్టియన్గా మారాడు, చర్చికి వెళ్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయగానే అతను ఉద్యోగంలోంచి తీసేశారండి. ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ అలాగే మన భారతదేశంలో చాలా జరిగినాయి. ఒక ఎస్సీ హిందూ మాలాగా ఉంటూ బైబిల్ పట్టుకున్న క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న అతన్ని ఉద్యోగంలోంచి తీసేయడం అంటే, అతను బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, అతను హిందూ మాలాగా ఇంకా సరిపోడనమాట. అతను బీసీసీ క్రిస్టియన్గా అతనికి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఒకవేళ అతను సర్టిఫికేట్ తీసుకోకపోతే గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. అయితే ఈ రూలు ఓన్లీ మాలా మాదిగల వాళ్ళకేనండి. ఈ విషయం ఎంతమందికి తెలుసు మీలో? మీకు తెలుసా? ఎస్సీ హిందూ మాలా మాదిగలకే అండి ఈ రూలు. ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్గా మారితే వాళ్ళకి సర్టిఫికేట్ మారదు. మిగతా కులాల వాళ్ళు బీసీ, ఓసీ ఇలా చాలామంది 3000 కులాల వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మన భారతదేశంలో కులాల వారీగా రిజర్వేషన్లు, ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. 3000 కులాల వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నట్టుంటే ఒక్క ఎస్సీ మాలా మాదిగ వారే కాదు రిజర్వేషన్ అనుభవిస్తుంది. చాలా ప్రతి కులం వారికి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అయితే ఒక డౌట్ ఏంటంటే, బైబిల్ పట్టుకుంటే వాళ్ళ ఉద్యోగం ఎలా పోతుంది? బైబిల్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఎలా పోతుంది? మరి ఓసీ వాళ్ళు బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు, బ్రాహ్మిన్స్ బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు, ఎస్టీ వాళ్ళు బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు. 3000 కులాల వాళ్ళు బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీ ఫాలో అవుతుంటే వాళ్ళకి సర్టిఫికేట్ మారదు. కానీ ఎస్సీ మాలా మాదిగ వాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకొని క్రిస్టియానిటీ ఫాలో అయితే వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది, వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తారు. అయితే మరి ఎలక్షన్స్ టైంలో మరి పొలిటీషియన్స్, ఇప్పుడు ఉదాహరణకి మన నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకున్నారు. బైబిల్ కూడా ఆయన ఒకసారి గిఫ్ట్గా ఇస్తే ఆయన స్వీకరించారు. నరేంద్ర మోడీ గారు ప్రతి క్రిస్మస్కి గంట సేపు చర్చిలో యేసుక్రీస్తుకు మొక్కుతారు, యేసుక్రీస్తు గురించి ఆయన ప్రార్థిస్తారు, యేసుక్రీస్తు కాళ్ళకు మొక్కుతారు. నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకొని వాక్యాలు చదువుతారు, నరేంద్ర మోడీ గారు బైబిల్ పట్టుకొని యేసయ్య పాటలు పాడతారు. మరి నరేంద్ర మోడీ గారికి ఎటువంటివి వర్తించవు అన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారు బైబిల్ పట్టుకొని చర్చిలోకి వచ్చి ఆయన బైబిల్ గురించి ప్రసంగాలు మాట్లాడతారు, ఆయన పిల్లలు క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. మరి వీళ్ళకి ఏం పదవులు అంటే వీళ్ళకి ఈ రూల్ వర్తించదా? కేవలం ఎస్సీ మాలా మాదిగ వారు క్రిస్టియానిటీ ఫాలో అయితేనే వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, ఎస్సీ రిజర్వేషన్లు పోతున్నాయి